టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రన్నింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరిగెత్తే బ్యాటర్లలో ధోని ఒకడు. మిడిల్ ఓవర్లలో అతనితో క్రీజులో ఉంటే సహచర బ్యాటర్లు ధోనితో పరిగెత్తలేక ఇబ్బంది పడేవారు. అంతేకాకుండా తాను టీమిండియాకు ఆడే రోజుల్లో రన్నింగ్ పోటీల్లో ధోనిని ఎవరూ ఓడించేవారు కాదు. ప్రాక్టీస్ సెషన్లో ధోనితో సహచర ఆటగాళ్ల రన్నింగ్ రేస్కు సంబంధించిన వీడియోలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. అయితే ధోని చేసిన ఓ రన్అట్ తాజాగా చర్చనీయాంశమైంది. వరల్డ్ బెస్ట్ స్ప్రింటర్ జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా ధోని పరిగెత్తి రన్అట్ చేశాడనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2016లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి బంతికి ధోని చేసిన రన్అట్ ఇప్పటికీ అతని అభిమానులు మరిచిపోలేరు. అయితే ఈ రన్అట్ సరికొత్త రికార్డును నమోదు చేసిందని ధోని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయానికి ఆఖరి బంతికి 2 పరుగులు కావాలి. క్రీజులో షూగటాహం ఉండగా హార్దిక్ పాండ్యా బంతి బ్యాట్కు తగలకుండా వేశాడు. అప్పటికే ఒక గ్లో తీసి రన్అట్ చేసేందుకు రెడీగా ఉన్న ధోని బంతిని అందుకుని వేగంగా పరిగెత్తి వికెట్లను కొట్టేశాడు. దాంతో ఈ మ్యాచ్ టై కాకుండా భారత్ విజయం సాధించింది. అయితే ధోని 13 మీటర్ల దూరాన్ని 2 సెకండ్లలోనే పూర్తి చేసి ముస్తాఫిజుర్ రెహమాన్ రన్అట్ చేశాడు. జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్తో సమంగా ధోని పరుగులు తీశాడని అతని ఫ్యాన్స్ లెక్కేస్తున్నారు.